శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. ఈవేళ గురు ఉపదేశ రత్నమాలలో నిన్న అనంత దృష్టి అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నామమ్మా. అనంత దృష్టి అంటే సత్యాత్మ దర్శనమే పొంగిపొరిడే మహా ఆనంద సాగరం. అదే ఉత్తమ స్థితి. మనసు యొక్క ఊహలకు అందిను తన్మయంగా అనుభవమయ్యే మౌన స్థితే ప్రాణులకు నిష్కళంకమైన మహానీయ స్థితి. అట్టి స్థితిని అనంత దృష్టి అంటారు. అనంత దృష్టి అంటే ఏమిటనమాట? సత్యానంద సాగరమే. ఇంకంతే, ఆ సత్యమైన ఆ పరమాత్మే నిండిపోయి ఉంటాడు. మనసు యొక్క ఊహలు గాని అపోహలు గాని లేకుండా తన్మయ స్వరూపమై తన చిన్మయానంద స్వరూపంలో సదా రమిస్తూ ఉన్న స్థితే సమస్త ప్రాణులకు నిష్కళంకమైన మహానీయమైన నిజస్థితి. అసలు ప్రతి ప్రాణి యొక్క నిజస్థితి అదే. ఆ నిజస్థితి నుంచి అనాది అవిద్య వల్ల జారి 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 ఈ దేహాలలో ఈ లోకాలలో తిరుగుతూ ఉన్నాము. తిరుగుతూ ఉండలేదు, తిరుగుతున్నట్లు మనం భావించుకుంటూ తిరుగుతూ ఉంటాం అన్నమాట. అలాంటి ఒకడు నిద్రపోయి కలగని ఆ కలలో అనేక దేశాలను అనేక కష్ట సుఖాల అనుభవాలను పొంది మేల్కొన్న తర్వాత కలేనని అని తెలుసుకున్నట్లు ఇక్కడ సత్యాత్మ జ్ఞానం కలిగిన తరువాత ఇప్పుడు ఎంతకాలము ఇన్ని జన్మలుగా ఇన్ని దేహాలతో ఇలా కష్ట సుఖాది అనుభవాలు పొందుతూ ఉన్న నేను ఇదంతా కలేనా, నేను అఖండ ప్రకాశాన్ని అని దుఃఖరహితమైన ఆనంద స్థితిలో పొంగి పొర్లే స్థితి అనంత దృష్టి అని నిన్న 62వ అంశాన్ని చెప్పుకున్నాము. తర్వాత వేళ 63వ అంశము, అది అహంకారం యొక్క నాశనం. ఎప్పుడు ఇది కలభ్రాంతి తొలుగుతుందో ఇప్పుడు అహంకారం పూర్ణనాశనం అయితేనే కలభ్రాంతి తొలుగుతుంది. ఇప్పుడు అటువంటి అహంకారం ఎలా నాశనం అవుతుంది అన్న సంగతిని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామమ్మా. అహంకారానికి నిజమైన ఉనికి లేదు. అహమినాశభాహంతయా స్ఫురతి స్వయం పరమ పూర్ణ సత్. అది నేను అన్న తలంపు లేకుండా పోయిందా? జహమహంతయ, దాని నుంచే ఒక అనుభవపూర్వకమైన ఒక ఆత్మ ప్రకాశం గోచరమవుతుంది, అనుభవం అవుతుంది. స్ఫురతి హృత్స్వయం, తనకి తానే నాను అన్న అనుభవం, అదే పరమపూర్ణ సత్. అహమినాశవా జహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. ఇగో ఇను ఇదం అహం పద అభిఖ్యమన్వహం అహమి లీనకే ప్రళయ సత్తయా. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం మరి అవి అలాంటివి ఏమీ నేర్చుకోకుండా ఏమీ తెలుసుకోకుండా ఏదో మేము భగవాన్ మార్గం అండి, భగవాన్ దండం పెట్టుకుంటామండి అంటే భగవాన్ యొక్క ఆ అంతరంగిక బోధ లేక అర్థాన్ని ఆనందిస్తూ అనుభవిస్తూ ఎలా ఉండగలుగుతాం? భగవాన్ కావాలి అంటే భగవాన్ చెప్పిన ప్రతి మాటని మరణానికి తెచ్చుకోవాలి. అహమినాశభా జహమహంతయా స్ఫురతి స్వయం పరమ పూర్ణ సత్. ఇదం అహం పద అభిఖ్యమన్వహం. ఇది నేను అన్న పదానికి నిజమైన అన్వహం ఏమిటి? స్వస్వరూపము, తనకి తానే భాషిస్తున్న స్ఫురిస్తున్న ఆ సద్వస్తువే కదా. స్ఫురతి స్వయం పరమ పూర్ణ సత్. ఆ ఉపదేశాల్లో ఉన్నటువంటి ఆ 3 పద్యాల్ని, ఆ శ్లోకాన్ని 19, 20, 21 వాటిని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏమిటనమాట? అహంకారం నశిస్తే దాని అధిష్టానమైన ఆత్మస్థితి పూర్ణంగా గోచరిస్తుంది. అహమినాశభ జహమహంతయ స్ఫురతి హృస్వయం పరమ పూర్ణ సత్. నేను అన్న తలంపు లేకపోతే దానికి ఆధారమైన ఆ పరిపూర్ణమైన ఆత్మస్థితి
అనుభవం అవుతుంది. అహంకారం నశిస్తే నీ నిజస్థితి అయిన ఆత్మస్వరూపానికి ఎటువంటి నష్టము కలగదు. అమ్మో నేను అన్నది పోతే నా మేను ఈ లోకము అంతా పోతాయి కదా, అవన్నీ పోతే నేనేమైపోతాను అని బాధపడకు. అది ఈ నేను అన్నది కేవలం తలంపే, నీటిలో కలిగిన బుడగ వంటిదే, నీటిని విడిచి లేదది, నీటికి ఏ నష్టం లేనట్లు ఈ అహంకారం నేను ఆకారము అన్న ఈ అజ్ఞానపూర్వకమైన తలంపు నశిస్తే నీ నిజస్వరూపమైన స్ఫురత ఇప్పుడు తెలుస్తూనే ఉందిగా నేనున్నానని. నేను ఆకారాన్ని అని అనుకున్నప్పుడు కూడా నేనున్నాననేది మనకు తెలుస్తూనే ఉందిగా. నేను ఆకారం అన్న భావన వదిలేస్తే నువ్వు ఉన్నావన్న అనుభవం నిలిచే ఉంటుందిగా. కాబట్టి నీకే నష్టము ఏ హాని కలగనే కలగదు. కనుక ఈ నాశనానికి ఏమాత్రము దుఃఖించవలసిన, అహంకార నాశనానికి దుఃఖించవలసిన పనే లేదు. అహంకార నాశనం పరమానందకరం. కాబట్టి అహంకారాన్ని నాశనం చేసుకునే ప్రయత్నమే సదా చెయ్యాలి తప్ప ఒక ఆకారాన్ని పట్టుకుని దానికి కలిగే వికారాలను పోగొట్టుకోవాలి అనుకోవడం అజ్ఞానం. వికారాలతో కూడి ఉన్నది ఆకారం. అలాగే లోకంలో ఉన్న ఏ దృశ్యమైన ఆకారమే కనుక అవన్నీ వికారాలతో కూడే ఉంటాయి. ఈ వికారాలతో కూడిన మార్పులతో కూడిన ఈ ఆకారం ఎప్పటికైనా నశించి తీరవలసిందే. దీన్ని నశించకుండా ఉంచుకోవడం కల్లా. అట్టి నశింపే లక్షణమైన ఆకారాన్ని నశించిపోతుందేమో అని దుఃఖించుతున్నారుగా తప్ప, దానికోసం ఏడుస్తున్నారు తప్ప, ఇది నశించకూడదు అని ఏడుస్తున్నారు తప్ప, చచ్చిపోతానేమో అని ఏడుస్తున్నారు తప్ప, అసలైన చావు లేని చావు అహంకార నాశనమే. దేహనాశనం దుఃఖకరం, అహంకార నాశనము ఆనందమయం. కాబట్టి విజ్ఞులైన వారు అహంకార నాశనానికే సదా ప్రయత్నం చెయ్యాలి. అంటే అహంకారము అంటే నేనన్న తలంపు కలిగిన తోడనే మేనన్న మరొక తలంపు. ఈ నేను కలిసి అనేక తలంపులతో కూడిన జగత్ అనడంలోనే జనించి గతిస్తోందని. జగత్తులో శరీరం భాగమే కాబట్టి జనించింది, ఇది గతిస్తుంది, ఇది జనించి గతిస్తుంది కదా. మరి దీనిలో నేనెవరు? ఈ పుట్టి చచ్చేవాడినా? అసలు ఉన్నానా? ఉంటే ఆ నేనెవరు అని ప్రశ్నిస్తే ఈ నేను కూడా మెలకువలో జనించి నిద్రలో గతిస్తోంది కాబట్టి ఇది కూడా జగత్తే. అంటే ఈ తలంపు రూపమైన నేను కూడా జగత్తే, జనించి గతించేదే. మరి ఈ జనించి గతించే ఈ నేను మరి దేని నుంచి ఉత్పన్నమవుతోంది? నిరంతరము ఉన్నానన్న స్పృహ కలిగి ఉన్న దివ్యత్వంలో నుంచి. నేనని అనే తలంపు అనకపోతే ఏది స్ఫురిస్తూ ఉంటుందో అదే నీ నిజస్వరూపము. కాబట్టి అహంకార నాశనానికి ఏమాత్రము దుఃఖించక్కర్లేదు. అహంకార నాశనమే పరమానందము. ఇక జ్వలించి ప్రకాశిస్తున్న జ్ఞాన తపస్సు అనే విచారణ అగ్ని ఇప్పుడు దాకా చేస్తుంది ఏమిటనమాట? విచారణ అనే జ్ఞానాగ్ని. విచారణ చేస్తున్నాం, ఒక్కొక్క దానిని దహించి వేస్తున్నాం. అంటే నశించిపోయే వాటిగా గ్రహించడమే జ్ఞానాగ్ని. జ్వలిస్తుంటే ప్రకాశిస్తూ ఏ జ్ఞానముతో ఇవి నశించేవని తెలుసుకుంటున్నామో ఆ జ్ఞానం నశిస్తుందా? అదే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్నితో నశించే వాటిలన్నిటినీ వాటి యొక్క కలిగి తొలిగే లక్షణాన్ని గుర్తిస్తూ అవి నశిస్తున్న ఈ జ్ఞానం అనే అగ్ని నశించని ఆ స్ఫురత్ స్వరూపమేనని గ్రహించి తమ మనస్సుని ఆత్మమయమైన ఈశ్వరునికి ఆహుతి చేయువారే శివస్వరూపులవుతారు. నేను అన్న భావనని అఖండ పరమాత్మకు అంకితం ఆహుతి చేస్తారంటే
స్వాహ. నేను ఇక అనడం, దేని నుంచి ఆ నేను వచ్చిందో దానికి దీన్ని అర్పించడమే. వాడే పరమేశ్వరుడు. అటువంటి జ్ఞానులను శివస్వరూపంగా సేవించి మనము అపురూపమైన శివస్థితిని పొందాలి. అంతే తప్ప శవస్థితిని పట్టుకుని శవని నేను అనుకుంటే ఎన్ని శవాల వెంట తిరుగుతావు? అటువంటి శివత్వాన్ని పొందిన జ్ఞానుల యొక్క సన్నిధానంలో వారిని సేవించుకుంటూ వారి బోధనల్ని సదా అనుసరించుకుంటూ మనము కూడా ఈ నేను ఎవరా అని వారు అందించిన జ్ఞానాగ్నితో ఈ నేను యొక్క జగత్తు యొక్క అల్పత్వము క్షణికత్వము గ్రహించి నా నిజస్వరూపం ఏమిటా అని నిలిచి చూస్తే కలుగుతున్న ఆ దివ్య ఆనందమే శివత్వము. దాన్ని గుర్తించి దానికి నేను అహంకారాన్ని సమర్పించుకోవాలి. నేనని అనకుండా అనుకోకుండా ఏది జరుగుతున్నా ఆ మహాశక్తి ఆధీనంలో ఊరికే కలలో వలె అలా జరుగుతూ కలుగుతూ తొలుగుతున్నాయంతే. అవేవి నేను కాదు, నాది కాదు అంటూ తన నిజ ప్రకాశంలో తాను ఉన్నాను అన్న ఎరుకలో నిలిచి ఉండాలి. సద్గురువుని ఆశ్రయిస్తే స్వస్వరూప అనుభవం పొందిన జ్ఞానులు తమ జ్ఞానబోధ అనే జ్ఞానాగ్నితో తను ఆశ్రయించిన వారి యొక్క అజ్ఞాన అంధకారాన్ని నశింపచేస్తారు. అటువంటి జ్ఞానులు శివస్వరూపులే కనుక మనము ఆ విధంగానే అహంకారాన్ని ఇట్టి చక్కటి విచారణ అగ్నిలో ఆత్మకి ఆహుతించేద్దాం, చేసి శివస్థితిని పొందుదాం. అదే ఉత్తమమైన పురుషార్థము. మానవుడిగా పుట్టినందుకు అది ఉత్తమమైన పురుషార్థం. ఇక మళ్ళీ కలిగి తొలిగే వాట్లతో అవి కలిగి తొలుగుతుంటే నేనే నాదే అనుకుంటూ వాటి కోసం ఏడుస్తూ వాటి కోసం వెంపర్లాడుతూ అవి శాశ్వతాలు అనుకుంటూ అవి నశించిపోతుంటే దుఃఖిస్తూ చావుకి భయపడుతూ జీవించే ఈ భయంకర జీవితం జీవించవలసిన అవసరం లేదు. నేను చావు పుట్టుకలు లేని సుఖ దుఃఖాలు లేని శాశ్వత ప్రకాశమనే శాంతి స్వరూపునై ఉన్నాను. అట్టి నేనే ఉన్నాను అని ఉండాలి. ఉండగా ఉండగా నీ నిజస్వరూపం అదే కాబట్టి దాని యందు సూర్యుడు రాకముందు వెలిగించిన దీపం సూర్యుడు వచ్చిన తర్వాత దీపకాంతిలో సూర్యకాంతిలో లయమైనట్లు నేను ఉన్నాను అన్న ధ్యాసతో ఉంటూ ఉండగా నీ నిజస్వరూప బోధ నీకు అనుభవానికి వస్తుంది. ఎలాగంటే అరుణేనేవ బోధేన పూర్వసంతమసే హృత్ తద్ ఆవిర్భవేదాత్మ స్వయమేవ అంశమానివ. సూర్యోదయానికి ముందు అరుణోదయమైనట్లు నేనున్నాను అన్న దానితో మనం నిలిచి ఉంటే అరుణోదయం దానికదే అఖండ ప్రకాశమై అరుణోదయం తొలగిపోయి సూర్యుని స్పష్టమైన ప్రకాశం అరుణోదయములో నుంచే సూర్యప్రకాశం ఉత్పన్నమైనట్లు నేనున్నానన్న భావనతో మనం ఉంటే సూర్యుడు రాకముందు వెలిగించిన దీపం సూర్యుడు వచ్చిన తర్వాత సూర్య దీపపు కాంతిలో లయమైపోయినట్లు నేనున్నానన్న స్పృహతో సదా ఉంటూ ఉంటే మన నిజస్వరూపం దానికదే సూర్యుని యొక్క ప్రకాశం లాగా పూర్వసంతమసే హృత్ పూర్వం ఉన్నటువంటి చీకటంతా తొలగిపోయి తద్ ఆవిర్భవేదాత్మ దాని యందు నీ నిజస్వరూపము స్వయమేవా అంశుమానిగా సూర్యప్రకాశంలో లోకాలన్నీ ప్రకాశిస్తున్నట్లు నీవు అఖండ ఆ జ్ఞాన ప్రకాశంలో ప్రకాశ స్వరూపాన్ని అయిపోతావు. అంతే తప్ప వెలిగించిన దీపం నూనె అయిపోతే ఆరిపోయినట్లు నువ్వు ఆరిపోవు. లేదు దేహం నేను అనుకున్నావంటే ఆరిపోతావు, కాలిపోతావు అని చెప్తున్నారమ్మా. ఇదే అహంకార నాశనం. అటువంటి జ్ఞానులు శివస్వరూపులే కనుక మనము ఆ విధంగానే అహంకారాన్ని విచారణ అగ్నిలో ఆత్మకి ఆహుతి చేసి శివస్థితిని పొందడమే ఉత్తమమైన పురుషార్థము. ఉత్తమ పురుషార్థం తెలిసింది కదా. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మే చ్యుదాహుత యో లోకత్రయమావిశ్య అభిభక్తి అవ్యయ ఈశ్వర అన్నాడు భగవంతుడు.
అన్ని లోకాల నుంచి అవ్యయంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమ పురుషుడే నీ నిజస్థితి అని తెలుసుకో. ఎందుకంటే నువ్వు నేను నాది అని అనకుండా అనుకోకుండా ఉంటే ఉండగా ఉండగా అరుణోదయము అఖండ ప్రకాశముగా ఆవిర్భవించినట్లు నీ నిజస్వరూపము అనంత ప్రకాశంగా నీకు అనుభవానికి వస్తుంది వస్తుంది వస్తుంది. నువ్వు ఉండడంలో ఉంది, నువ్వు ఉండకుండా వెంటనే జారి కింద పడిపోతుంటావు మళ్ళీ దేహంలో. ఈ భ్రమలో ఈ మోహంలో అటువంటి వ్యక్తుల సన్నిధానంలో వారి వారి వ్యవహారాలలో చిక్కుకుపోయి అదే నిజమన్నట్లు భ్రాంతి కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే భ్రాంతికి అలవాటు పడిపోయాం కదా. అందుచేత వీలైనంత వరకు ఏకాంతంలో ఉంటూ నీ స్వరూపంలో నిలిచి ఉండేటువంటి ప్రయత్నమే ఈ మానవ జన్మ యొక్క ఉత్తమ లక్ష్యము. కాబట్టి అహంకార నాశనం ఆనందమయమే అని తెలుసుకో. ఆనందమయమైన అహంకార నాశనానికి సదా ప్రయత్నము చేయవలేను. ఈ అహంకారాన్ని పూర్తిగా వదిలేస్తే ఏం జరుగుతుందో, అమ్మో నేను అన్నదాన్ని నాది అన్నదాన్ని వదిలేస్తే అయిపోయి ఏమైపోతుందో అనే సందేహం గాని భయం కాని ఏమాత్రమో పొందవద్దు. చెట్టు కొమ్మని వదిలేస్తే నేల మీద పడి ఇక ఎప్పుడూ జారిపడిన స్థిరమైన స్థితిని పొందేటట్లు మన నిజస్థితి అయినటువంటి ఆత్మనే పొందుతాం. చెట్టు కొమ్మని పట్టుకుంటే ఎప్పుడోకప్పుడు జారి పడిపోతాం గట్టి, అయితే చెట్టు కొమ్మ విరిగినా పడిపోతాం, అవునా? దాన్ని పట్టుకుని వేళ్లాడుతూ పడిపోకుండా ఉండాలి అనుకోవడం నిజంగా ఎంత జ్ఞానం. ఎప్పుడైతే చెట్టు కొమ్మని వదిలేస్తే నువ్వు చక్కగా స్థిరంగా ఉండే నేల మీద పడిపోతావు. అలాగే నేను నాది అన్నా బాబోయ్ నేను లేకపోతే ఎలాగా, నాది లేకపోతే ఎలాగా అనేటువంటి ఆ చెట్టు కొమ్మ లాంటి ఆధారాన్ని పట్టుకొని పడిపోకూడదు అనుకుంటే అది ఎప్పటికైనా సరే పడిపోక తప్పదు. అయితే స్థిరమైన ఆధారాన్ని పట్టుకుంటే పడిపోవడం అన్నది లేదు. పడిపోతావు. భూమి మీద నిలబడ్డవాడు చెట్టు కొమ్మ మీద వేళ్లాడుతున్నవాడు పడిపోతాడేమో అని భయం పడాలి, పడిపోతాడు కూడా. కానీ నేల మీద నిలబడ్డవాడు ఎందుకు పడిపోతాడు? పడిపోడు కదా. అలాగే స్థిరమైన ఎప్పుడూ జారిపడని స్థిరమైన స్థితిని పొందాలి. ఎప్పుడు జారిపడేటువంటి అంటే నేను అంటూ మళ్ళీ మళ్ళీ లేచి వచ్చేసే స్థితి కాదు. ఇక నేనన్నా ప్రత్యేక వ్యక్తి స్వభావన రాణి స్థితిని పొందేటట్లుగా మన నిజస్వరూప స్థితి యందు ఆత్మనే పొంది సుస్థిరమై శాంతిగా ఉంటాము. సాధ్యమా అండి మనకు అనిపిస్తుంది, కానీ సాధ్యం తేలిక. ఎందుకంటే నిద్ర లేచాం, ఇప్పటి వరకు ఎన్నో వస్తున్నాయి వెళుతున్నాయి. నువ్వేమన్నా అయ్యావా? ఉన్నావు కదా. ఉన్నావా? మరి ఏవో వస్తున్నాయి వెళ్తున్నాయి. ఆ వచ్చే వాటితో పట్టుకుంటే జారి పడిపోతా. అలా అయింది, ఇలా అయింది, అప్పుడైంది, ఇప్పుడైంది, రేపు ఇలా చేయాలి, ఎల్లుండి అలా చేయాలి, అల్లా లేకపోతే ఎలాగ, ఇలా లేకపోతే ఎలాగ అనుకుంటే అల్లకల్లోలు పడిపోతావు. వస్తున్నాయి పోతున్నాయి అని నిలిచి ఉంటే ఆ సుస్థిర స్థితి, జారిపడే స్థితి కాదది. అక్కడ నీకు ఏ విధమైన దుర్గతి లేదు. ఇదే ఆత్మస్థితి. నిద్రలో నేను ఈ దేహాన్ని అనే అహంకారం నాశనం అయినా అప్పుడు కూడా నేనున్నాను కదా. నిద్రలో నేను దేహాన్ని అన్న భావన ఉందే? లేకపోయినా నువ్వు ఉన్నావు కదూ. అనే ఆత్మజ్ఞానం నిజంగా ప్రకటితమవ్వడం చేత నేను అనే పదానికి నిజమైన అర్థం అవినాశి అయిన ఆత్మే అని ఒప్పుకోక తప్పదు. నేను అంటే నిజమైన ఆత్మస్వరూపమే. నేను అంటే నిజమైన ఆత్మస్వరూపమే. నిద్రలో ఈ దేహం నేనన్న భావన లేకపోయినా, నేను అన్న భావన లేకపోయినా, ఉన్నాను అన్న అనుభవం ఉంది కదూ మనకి. అదే ఆత్మస్వరూపము. నేను అనే పదానికి నిజమైన అర్థము అవినాశి అయిన ఆత్మయే. నిద్రలో కూడా నేను అని అనకపోయినా ఉన్నాను, అనుకోకపోయినా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. మెలకువలో అంటూ అనుకుంటూ ఈ దేహముతో కూడి ఇదే నేనన్న అజ్ఞాన భావన రూపమైన కలను కంటూ ఉన్నాను.
ఉన్నావు కదూ. ఉన్నాను. కాబట్టి ఆ ఉన్నాను అన్నదే నేను అనే పదానికి నిజమైన అర్థము. అట్టి ఆత్మస్వరూపము అవినాశి. అట్టి నేను నాశనము లేనివాడను, సదా ఉన్నాను అని అస్తమానం చెప్పుకున్న మాటలే కదా. 3 అవస్థల్లో, 3 కాలాలలో, 3 దేహాలలో ఉన్నావు కదూ. ఉన్నాను. మరి నువ్వు ఉన్నావని నిన్ను ఈ చేత బలవంతంగా ఒప్పించాలా ఎవరైనా? లేదా? మరి నీకెలా తెలుసు? ఉన్నాను ఆ కదా. తెలివి పరిమితమై ఉండడం చేత, నా స్వభావమై ఉండడం చేత. సూర్యుడికి వెలుగు స్వరూప స్వభావాలైనట్లు ఉన్నాను అనేటువంటి ఆ తెలివి నీ స్వరూపము స్వభావము అయి ఉండడం చేత నువ్వు ఉన్నావు అన్నదాన్ని నీకు ఎవరో కలిగించక్కర్లేదు. నీకు నువ్వే ఉన్నావు, తెలివి అయి వెలుగుతున్నావు. ఇప్పుడు ఏమైనా డౌటా ఈ విషయంలో ఎవరికైనా? లేదమ్మా. ఎవరికైనా డౌట్ కలుగుతుందా? మరి అది ఎప్పుడూ ఉంటుంది కదా, అదే నీ నిజ స్వరూపము. ఇంకా దాన్ని నమ్మించవలసిన అవసరం ఏమిటి? నచ్చ చెప్పవలసిన అవసరం ఏమిటి? ఇవన్నీ నా ఏదో మెలకువసరికి అవి ఇవి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అయ్యో అయ్యో అనుకుంటే ఎన్ని మెలకువలు వెళ్ళాయి, మెలకువల్లో ఎన్ని ఎన్ని అనుభవాలు వెళ్ళాయి. కానీ ఉన్నావు కదూ. నిద్రలో అయితే ఏమీ లేకుండా ఉన్నావు. అప్పుడు నేను నేను అనుకోవట్లేదు కనుక. మరి ఇప్పుడు కూడా నేను నేను అనుకోకుండా ఉన్నావు, ఉన్నావని ఎరిగి ఉండి ఇప్పుడు కూడా. అయితే మెలకువలో ఏవో ఏవో వస్తూ వెళుతూ ఉంటాయి కదా, అయినా ఉన్నాను అన్న ఎరుకయే నీ నిజస్వరూపు. నీకు చెప్పక్కర్లేదు ఎవరు, నీకు తెలుసు. నువ్వు ఉన్నావని నీకు తెలుసు, కానీ మర్చిపోతావు. నీ వల్ల ఉన్నవి నేను అనుకుంటూ వాటితో కలిసి ఊరేగుతూ ఉంటావు. అందుకే భయం, భ్రమ, భ్రాంతి కలుగుతున్నాయి. అయినా ఉన్నావు. ఆ ఉన్నదే నీ నిజస్వరూపం అని తెలుసుకో. నేను అనే తలంపు కించిత్తైనా లేవని మన సహజ స్థితే, నేనన్న తలంచం కూడా లేవనటువంటి మన నిజస్థితే తాను అనే ఆత్మస్వరూప స్థితి. నేనన్న తలంపు కొంచెం కూడా లేని స్థితే మన నిజస్థితి. నిద్రలో నేను అనే ఈ అహం లేవక ఉండినప్పుడు మనం ఎవరైనా లేకుండా ఉన్నామా చెప్పండి? ఉన్నామా? లేకుండా ఉన్నాము అంటే ఉన్నట్టే కదా, ఇంక లేమని ఎట్లా అంటా? ఉన్నావు అంటే లేవా, లేకపోతే ఉన్నానని ఎట్లా అంటావు? అదే మన నిజస్థితి. దానిని మెలకు కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. మెలకువలు అన్ని ఉంటాయి గనక ఆ ఉన్న వాటిని నేను అనుకోవడానికి అలవాటు పడిపోయాం గనక మనం ఆ నిద్రా స్థితిని మెలకువలో కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. అంటే ఉన్నావు కూడా కంటిన్యూగా మర్చిపోతున్నావు మెలకు వచ్చేసరికి. ఎందుకు? కళ్ళ అయిన జగత్తు నిజం అనుకుంటున్నావు గనక. కలిగి తొలిగే దేహేంద్రియాలు జగత్తు నిజం అనుకుంటున్నావు గనక. కాదు, నేను ఉండడమే నిజం. ఇవన్నీ ఉండడాలు నిజాలు కావు. నిజాలుగా కదా, సత్యాలుగా తోసే అసత్యాలు, నిత్యాలుగా తోచే అనిత్యాలు, సుఖాలుగా తోచే దుఃఖాలు, కల్పనలు. నేనే కల్పనారహితమైన తెలివి స్వరూపాన్ని. అవునా? నువ్వేమైనా కల్పించబడ్డావా? నేను మేనన్న భావన కల్పింపబడింది తప్ప ఆ కల్పింపడానికి ఆధారమైన నీ నిజస్వరూప తెలివి కల్పన కాదు కదా. మరి ఇంకేమిటి? అహంకార రహిత స్థితే మన నిజమైన జ్ఞానస్వరూపం అని తెలుసుకోవాలి. అటువంటి పరిశుద్ధమైన ఆత్మస్థితిలో మనం ఎటువంటి బాధలకు లోనవడం లేదు కదా. ఏ బాధలైనా ఉన్నాయా నేనుకి? నేను అన్న తెలివికి బాధలున్నాయా? లేవమ్మా. మరి బాధలు ఎవరికి? నేను అన్న అజ్ఞానానికి. నేనన్న జ్ఞానానికి ఏ బాధలు లేవు. నేనన్న జ్ఞానమే నిజస్వరూపం. నేను మేనన్న జ్ఞానమే అజ్ఞానం. దానికి ఉంటాయి. ఎందుకంటే అది కల్పన గనక. అటువంటి పరిశుద్ధమైన ఆత్మస్థితిలో మనం ఎటువంటి బాధలకి లోనవ్వడం లేదు కదా. మరి
ఈ సత్యాన్ని జాగ్రత్త సుషుప్తి అయిన సమాధిలో అనుభవించి తెలుసుకోవమ్మా. మెలకువగా ఉండు కదా, నిద్ర అనుభవంలో ఉండు. నిద్రలో మెలకువ లేదమ్మా, తెలివి లేదు నిద్రలో. ఇప్పుడు తెలివి ఉంది, కానీ అది అసత్యపు తెలివై కూర్చుంది. అప్పుడేమో అసలు తెలివే లేదు, కటికి చీకటై ఉంది కదా. కాబట్టి ఆ కటికి చీకటిని తెలివే లేని ఆ నిద్రలో కూడా సుఖస్వరూప అనుభవ స్థితి ఉంది. అదే నీ నిజస్వరూపం. దానిని అక్కడ తెలివి లేదు గనక, తెలివి ఎందుకు లేదు అంటే సూర్యుడికి మబ్బు అడ్డొచ్చినట్టు అజ్ఞానం అడ్డొచ్చింది. అడ్డు రావడం వల్ల తెలివి లేదు. మెలకువల అన్య వస్తు జ్ఞానం కలగడం చేత ఈ నేను అన్న తెలివి కిరణం ప్రసరించింది. అవును, అది మేనని లోకమని భావించడం వల్ల దుఃఖం వస్తుంది. ఇక్కడ విషయం అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ విషయం అర్థం అవ్వదు. ఎందుకంటే నేను అన్న భావన నిద్రలో లేదు, కానీ ఉన్నానన్న అనుభవం ఉంది. అనడం లేదు, అనుకోవడం లేదు, కానీ అనుభవం ఉంది. ఈ మెలకువలో నేను అన్న భావన ఉంది. అంటున్నావు, అనుకుంటున్నావు దేహం నేనుని, కాబట్టి భ్రమాభ్రాంతి దుఃఖపూరితం అవుతోంది. అందుచేత నేను అన్న భావాన్ని, నేను అన్న భావాన్ని వదిలేసి ఆ ఉన్న అనుభవాన్ని మెలకువలోకి తెచ్చుకోవడమే సమాధి స్థితి. అక్కడ భావం లేదు, అనుభవం ఉంది కదా. ఇక్కడ భావం ఉంది, అనుభవం లేదు మెలకువలో. కాబట్టి ఆ అనుభవాన్ని ఈ మెలకువలోకి తెచ్చుకోవాలంటే ఇక్కడ భావాన్ని వదిలేయాలి. ఇది నిశ్చల నిర్మల స్వరూప సమాధి స్థితి. ఈ సత్యాన్ని జాగ్రత్త సుషుప్తి, మెలకువలో నిద్ర, అట్టి సమాధి అనుభవంలో తెలుసుకుంటూ మెలకువగా ఉన్నావు, కానీ నిద్ర అనుభవ స్వరూపమై ఉన్నావు. ఈ స్థితిని పెంచుకోవాలి. ఎక్కువ సమయాన్ని దీనికోసం వాడుకోవాలి. జాగ్రత్త సుషుప్తి అంటారు దీన్ని. మెలకువలో నిద్ర అంటే ఏమీ తెలియకపోవడం కాదు, ఉన్నానన్న అనుభవంలో నిలిచి ఉండడం. ఉన్నానన్న అనుభవంలో నిలిచి ఉంటే అన్నీ తెలుస్తాయా అన్నా తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి? ఇంతకు ముందు అవే సత్యాలు, అవే నిత్యాలు, దానివల్ల ఏదో వస్తాయి, ఏదో పోతాయి అనేటువంటి భయభ్రాంతులతో ఉన్నాము. ఇప్పుడు నేను శాశ్వతుడిని ఉన్నాను, అవి వచ్చిపోయేవి, చచ్చిపోయేవి, రాని పోని అని ఉంటాం. అదే జాగ్రత్త శక్తి. చూడు మరి, ఇంత తేలిక కదా. అది గుర్తొస్తే తేలికే. మరి ఆ గుర్తులో ఉంటే తేలికే. ఆ గుర్తులో ఉండడానికే మనం సదా చేసేటువంటి ప్రయత్నం. అదిగాని నిజమైన ప్రయత్నం, అదిగాని నిజమైన సాధన. మిగతా అవన్నీ నిన్ను బంధాలు, ఎంత గొప్పవైనా సరే బంధాల్లో పడేసేవి. తెలుస్తుందా? మళ్ళీ జన్మ పరంపరలో పడేసేవి. అదే నిజమైన సాధన. అహంకారరహితమై ఉండే స్థితే మన జ్ఞానస్వరూప స్థితి. ఇదే మన సుఖశాంతిమయమైన శివుడిగా మనం వెలుగొందుతున్న స్థితి. జనన మరణాలకు అతీతంగా బ్రహ్మ నిర్వాణము అనే కైవల్య పదము కూడా ఇదే. ఉన్నాను అని పెరిగి ఉండడం, దాన్ని మర్చిపోకూడదు. తర్వాత ఉన్నట్టు తోచేవన్నీ వచ్చిపోతూ ఉన్నాయి అని గ్రహిస్తావు కాబట్టి వాటి మీద ధ్యాసే ఉండదు నీకు. గ్రహించడం లేదు కనుక వీటి మీద ధ్యాస పెరిగిపోయింది మనకి. ఇప్పుడు మనం దీని మీద ఉన్న ధ్యాసని ఉన్నాను అన్న దాని మీదకి మళ్లించామనుకో, నీ నిజస్థితి నిలకడగా ఉంటుంది. ఈ నిలకడ లేనివన్నీ వచ్చిపోతున్నవి అవలీలుగా తొలగిపోతుంటే నిర్వికారంగాను ఉండగలుగుతావు. అమ్మా, ఉన్నది 40 అనుబంధంలో 13వ పద్యాన్ని మీరు ఇక్కడ చెప్పుకోండి.
ఉన్నది 40లో 13వ పద్యంలో ఈ వివరణ అంతా ఇవ్వబడింది. దాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. అంటూ దాన్ని మనకి ఇప్పుడు చెప్పింది ఏమిటనమాట, దేని గురించి చెప్పారు? అహంకార నాశనం. నేను నేను అన్న భావం నశిస్తే ఆ నేను సదా స్ఫురించే ఆ సచ్చిదానంద స్వరూపంగా అనుభవానికి పొందడమే అహంకార నాశనం యొక్క ప్రయోజనం. అంటే నేనన్న తలంపు కారణమవుతుంది గనక నేనన్న తలంపు లేకుండా ఉండడాన్ని సదా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా ఉండడానికి నిద్రలో ఉన్న సుఖాన్ని మెలకువలో గుర్తు తెచ్చుకో. ఉన్నావు, ఏమీ లేకుండా ఉన్నావు, అవునా? అంటే మెలకువలో కూడా ఉంటావు, ఏవి నువ్వు కావు. అన్నీ ఉన్నా వాటి పట్ల నీ ధ్యాస ఊరికే వెళ్ళదు. వెళ్ళినా అవి కలిగి తొలిగేవేనన్నటువంటి సత్యజ్ఞానం నీకు నిలబడాలి. నిలబడాలంటే ఉన్నానన్న నీ అనుభవాన్ని సదా గుర్తులో ఉంచుకోవాలి. దానివల్లనే అహంకారం రహితమైపోతుంది. అప్పుడే మన నిజ జ్ఞాన స్వరూప స్థితి కలుగుతుంది. అది సుఖశాంతిమయమైన శివుడిగా మనం వెలుగొందుతున్న దివ్య స్థితి. నిద్రలో నువ్వు శివుడివేగా. నేను లేదు, నాది లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, భయం లేదు, ఏమీ లేదు, కానీ ఆనందమే ఉంది. అదే శివుడి స్థితి. ఎవరైనా నిద్రలో ఆనందమే ఉంది అని అనడానికి ఆలోచిస్తారా? మరి ఇక్కడ అదే శివుడు, అదే శివస్థితి. మరి జనన మరణాలకు అతీతంగా దానికి చావు పుట్టుకున్నా ఏమిటి లేవు అనడానికి రుజువు ఏమిటి అంటే దానిలోంచి నేనన్న ఒక తలంపు కలిగితే ఆ తలంపు మేనన్న భావనగా మారితే దానికి చావులు పుట్టుకలు ఏడుపులు దరిద్రాలును. ఆ భావనే కలగకపోతే ఇంక దుఃఖాలేవి. అదే బ్రహ్మ నిర్వాణము, అదే మోక్షము, అదే కైవల్యము. అహంకార నాశనమే స్వరూప దర్శనము, అనుభవము, అదే మోక్షము, అదే కైవల్యం అని తెలియజేస్తూ ఇప్పుడు 64వ అంశంగా శుద్ధ సత్యము అంటే నిజమైన నేను. భగవాన్ ఏమన్నారంటే దాన్ని నిజమైన నేను అన్నారు. ఇందాక అబద్ధమైన నేను యొక్క నిర్వాకం అంతా చూపించారు. ఆ అబద్ధమైన నేనులో నిజమైన నేను ఎలా వెలుగుతోందో చూపించారు, అవునా? ఇప్పుడు ఆ నిజమైన నేనుగా నువ్వెలా నిలవాలి అన్నదాన్ని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏ గురువు ఏం బోధిస్తాడమ్మా? రమణ గురువు కంటే నిజమైన బోధని తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని, ఎక్కువ అనుభవాన్ని ఇచ్చినవాడు రమణ గురుడు. దాన్ని చక్కగా ఉన్నదాన్ని ఉన్నట్టు గ్రహించి వాళ్ళు అనుభవించి మనకి అనుభవింప చేస్తున్నారు. మురుగనార్ లాంటి వాళ్ళు, మరి సాధువం లాంటి వాళ్ళు, ఇప్పటి అనేక మంది మహనీయులు దాన్నే మనకు అందిస్తున్నారు. అది మానేసి అది ఇది అది ఎంతకని వెతుక్కుని ఏం చేస్తావు? ఏది చేసినా అది బంధాన్ని కలిగించే కదా. ఒకవేళ తాత్కాలికంగా తొలగించుకోగలవేమో గాని మళ్ళీ అది నీ వెంట వెన్నంటి వస్తూనే ఉంటుంది కదా. ఈ వేళ తప్పించుకుంటే రేపు తప్పదు కదమ్మా. చేసిన కర్మము చెడని పదార్థము వచ్చును నీ వెంట చెప్పాడుగా బాలమురళీ కృష్ణ. వస్తా వట్టిది పోతా వట్టిది ఆశ ఎందుకన్నా, చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. కాబట్టి రాకపోకలన్నీ ఉట్టి అబద్ధాలురా. నువ్వు శాశ్వతమైన వాడివి. నేను పుట్టాను, నేను పెరిగాను, నేను చేశాను అనుకున్నావంటే నువ్వు చేసిన కర్మలు మళ్ళీ నీ వెనకాల మూటలుగా వచ్చి మళ్ళీ నీకు జన్మల్నిస్తాయిరా. ఇదంతా వట్టిదిరా. నువ్వు ఉండడమే సత్యం, నీకు రాకపోకలు లేవు నాయనా అని గొప్ప గూఢ అర్థాన్ని ఆ తత్వంలో ఇమిడ్చి రాశారు ఆ మహానుభావులు ఎవరో. దాన్ని ఈయన చక్కగా మన బుద్ధికి అందేలాగున పాడారు. మరి మన బుద్ధే పాట చూస్తుంది తప్ప పాట అర్థాన్ని అనుభవానికి చూసే మరి విజ్ఞత మనకి లేదు కదా. ఇప్పుడు ఈ బోధ వల్ల మనకు కలిగింది కదా. వట్టిది
చావు పుట్టుకలు వట్టివి, రాకపోకలు వట్టివి. అవి అలా వచ్చి అలా ఉండి కొంతకాలం మళ్ళీ పోతాయి. వాటి యందు నేను అని స్ఫురిస్తున్న నిజస్వరూపం సదా ఉన్నదే. అదే నువ్వు అని తెలుసుకో. కాబట్టి నేను అనే అహంకారం పూర్తిగా నశిస్తే అఖండమైన ఆత్మయే నేను అనే శుద్ధ సహజ స్వభావం ప్రకాశిస్తుంది. ఈ నేను నేను అనే అహంకారం ఇక మాటి మాటికి తల ఎత్తకుండా నశిస్తే అప్పుడు ఆత్మస్వరూపం, ఆ అఖండ ప్రకాశం స్ఫురత్ స్వరూపం శుద్ధ సహజ స్వభావంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది అని అనడానికి ఎవరు ఉండరు. ప్రకాశమే తానే ఉంటుంది. ఉంటుంది అంటే అని నీకు తెలుస్తోందిగా. తెలుస్తుందా మరి? ఎందుచేత అది నువ్వు గనక, నువ్వు ప్రకాశానివి గనక తెలుసుకోగలుగుతున్నావు. ఎంతగా తెలుస్తుంది? అన్నిటినీ తెలుసుకునే తెలివి నువ్వై ఉన్నావన్న సంగతి మర్చిపోయి ఆ తెలివి వల్ల తెలియబడేవి నేను అనుకున్న అజ్ఞానంలో ఉన్నావమ్మా ఇంతకాలం. కాబట్టి నీ తెలివైన నువ్వు లేకపోతే ఈ తెలియబడేవి లేవని తెలుసుకుని తెలివి నువ్వై ఉంటే అదే శుద్ధ సహజ స్వభావంగా ప్రకాశించే పరమాత్మ. ఉన్నావా లేదా? లేకపోతే ఉన్నట్టు తోచినవి తోచగలవా? ఉండగలవా? ఇవన్నీ నేను ఉన్నాక ఉన్నట్టు తోస్తున్నాయి కదూ. ఉన్నట్టు తోచేవి నిజమా? నువ్వు ఉండడం నిజమా? నువ్వు ఉండడం అనేటువంటి సత్యాన్ని మర్చిపోయి నువ్వు ఉండడం వల్ల ఉన్నట్టు తోచేవన్నీ సత్యాలు అనుకోవడం భ్రాంతే కదా, అజ్ఞానమే కదా. ఇప్పుడు ఎక్కడ అజ్ఞానంలో చిక్కుకున్నావో తెలిసింది కదా. నువ్వు ఉంటే నీ తెలివిలో అవి తోస్తున్నాయి, నువ్వు లేక అవి లేవు. కాబట్టి నిన్ను మర్చిపోకు, నీ వల్ల ఉన్న వాటికి తగులుకొని చిక్కుకోకు. దుఃఖ రూపమై విజృంభించే ఈ అహంకారాన్ని నేను అని అంటున్నాం కదూ మనం. నేను అన్న అహం బుద్ధి లేచిన తర్వాత కదా దుఃఖమో ఇదో అదో మనకు కలుగుతున్నాయి. ఆ అహంకారాన్ని నేను అని అంటున్నామే, నేను అని అంటున్నామో అనుకుంటున్నామే తప్ప ఈ మాటకి ఏదైనా పదార్థం నిజంగా ఉందా? ఈ నేను అని అంటూ నాది అని అనుకుంటూ మనం ఈ వ్యవహారం చేస్తున్నాం చూడు. ఈ నేను అనే మాటకి, ఈ నాది అనే మాటకి ఏదైనా అర్థం, నిజమైన అర్థం ఏదైనా ఉందా? నేనంటే ఏమిటి, నాదంటే ఏమిటి, ఈ నాదికి నేనికి నిజమైన అర్థం ఏదైనా ఉందా అని చూస్తే, నేను అంటే నాది అంటే ఏమిటి, దేన్ని అంటున్నావు నువ్వు, ఇది నిజమైన అర్థం ఏమైనా ఉందా అని చూస్తే నేనంటే ఏమిటో తెలియంది, నాది అంటే ఉన్నట్టుంటుందే గాని ఉండకుండా పోయేది. మరి ఇవి రెండూ లేనివే కదా అని తెలుసుకుంటే, ఒకవేళ ఒక పదార్థం ఉండాలి అంటే కల్పితమైన సర్పానికి రజ్జు ఆధారమైనట్లు నేను అనే పదానికి ఆధార వస్తువు ఏది? ఒక వస్తువు ఉండాలి అంటే, ఒకవేళ ఈ జగత్తు అనే ఒక దృశ్యం, ఈ దేహము అనేటువంటి ఒక ఆకారం ఉండాలి అంటే దీనికి ఆధారం ఏదో ఒకటి ఉండాలి కదా. ఏ వస్తువు అయినా ఉండాలి అంటే దానికి ఒక ఆధారం ఉండాలి కదమ్మా. మరి ఒకవేళ అదే రజ్జువు అనేటువంటి సర్పము అనేటువంటి ఒక దృశ్యానికి రజ్జు అన్నది ఒకటి ఆధారంగా ఉంది కదా. ఆ రజ్జు, ఆ తాడు అన్నది ఉంది కాబట్టి దానిలో పాము అనేటువంటి కల్పన జరిగింది, అవునా? అలాగే ఈ జగత్తు, ఈ దేహము, ఈ నేను అన్నది ఉండాలంటే దీనికి ఆధారంగా ఏది ఉండాలి? దేన్ని ఆధారం చేసుకుని ఈ నేను అన్నది ఉంటుంది, ఈ మేను అన్నది ఉంటుంది? ఈ జగత్తు నానాకార రూపాలతో తోసే, అనేకత్వంతో తోచే ఈ జగత్తు దేని వల్ల ఉంటుంది? వాటి వల్ల రజ్జుభ్రాంతి కలిగిందిలే. అలాగే ఈ జగత్తు నానా రకాల రూపాలతో ఉన్న ఈ చిత్రాలకు గోచరిస్తున్న ఈ జగత్తును, ఈ జగత్తుతో పాటు, జగత్తులో అన్ని రూపాలతో పాటు ఒక రూపమైన ఈ దేహమును, ఈ దేహంలో నేను నేను అనుకునేటువంటి ఒక భావమును, అవునా?
ఇవన్నీ దేని ఆధారము? పాముకి తాడు ఆధారమైనట్టు దేని ఆధారముతో ఇవి అన్ని ఉండగలుగుతున్నాయి అని ఆలోచించాలి. మనం అలా ఆలోచించాలన్న జ్ఞానమే మనకి తెలియదు. ఒక తాడు ఉంది కాబట్టే పాము అన్న భ్రాంతి కలిగింది కదా. పాము అన్న భ్రాంతి కలగడానికి తాడు అన్నది ఒకటి అక్కడ ఉంది కదా. భ్రాంతి కలగాలన్నా దానికి ఆధారంగా ఒకటి ఉండాలి కదా. మరి ఈ జగత్తంతా భ్రాంతి భ్రమ మిథ్య అంటున్నారు. అలాగే ఈ దేహము కూడా వాళ్ళు ఉన్నట్టు రేపు ఉండకుండా మారిపోయే ఆ దృశ్యాల్లో భాగమే అంటున్నారు. నేను అన్న భావన కూడా మరి మెలకువలో ఉంటూ నేను నిద్రలో లేకుండా పోతుంది. ఇది కూడా ఆ దృశ్యాల్లో ఒక వస్తువే కదా. మరి ఇవి అన్ని వాటికవే ఉంటున్నాయా? దేని వల్ల ఉండగలుగుతున్నాయి? ఇది విచారణ అంటేను. దీన్ని విచారం అంటే ఇలాంటి విచారణ ఎప్పుడైనా చేశామా? విచారణ చేస్తున్నానమ్మా అంటుంది రోహిణి. మరి ఏం విచారణ చేస్తుందో. అందుచేత విచారణ అంటే మనం ఏం విచారణ చేస్తున్నాం అన్న దాన్ని మనం గ్రహించాలి. అందుచేత ఈ విచారణ చెయ్యాలి అంటే మనకి ఒక ఆధారం ఉండాలి. అలాగే ఒకవేళ ఒక పదార్థం ఉండాలంటే కల్పితమైన సర్పానికి రజ్జు ఆధారమైనట్లు నేను అని నువ్వు అంటున్నావంటే దానికి ఆధారం ఏమిటా అని చూస్తే ఆ నేను అని అనకపోయినా ఉన్న ఒక అనుభవం ఉందే, అదే ఆత్మ, అదే చైతన్యం, అదే ప్రకాశం. అదే ఆధారంగా నేను అని ఒక భావన, ఆ భావనలో నేను అనేటువంటి కల్పన, ఆ కల్పనలో ఇది అది అది ఇది అనేక అనేక కల్పనలు ఇలా జరిగాయి. వాటిలో పాము కల్పన అయినట్లు ఈ జగత్తు, ఈ దేహము, నేను అన్న భావన కలిగి కాసేపు ఉండి తొలిగేవే. ఇలాగ కలిగి తొలిగే వీటన్నిటికీ ఆధారంగా కలగకుండా తొలగకుండా ఆధారమై ఉన్న వస్తువేదా అని చూస్తే అది నేను అని అనక అనుకోక ఉన్నానన్న అనుభవ రూపమైన ఇట్టిది అట్టిదనడానికి వీలు లేని ఒక సద్వస్తువా. దాన్ని ఇట్టిదనడానికి అవకాశం లేదు. అయి ఉంటుటే, అది అయి ఉండుటే, అదే పరమాత్మ, అదే ఆధారము, అదే ఆత్మ వస్తువ. ఇప్పుడు సమస్త లోకాలకి, ఈ దేహానికి, నేను అనేటువంటి ఈ జీవ భావానికి ఆధారముగా ఉన్న ఆ ఆత్మ వస్తువు కనీసం మన బుద్ధికి గోచరమైంది కదా. బుద్ధికి గోచరమైంది కదమ్మా. ఎలా గోచరమైంది అంటే, గోచరం అవడం అంటే కనిపించడం కాదు, ఇక్కడ అనుభవం అవ్వడం. అవునా? అప్పుడు దాని గురించి నువ్వేం మాట్లాడతావు? మాట్లాడావా? అది నేను అన్న ఒక జీవుడైపోతాడు. వాడు జీవుడైన క్షణంలో మేను అనాలి. మాట్లాడడానికి మరి మేను కావాలిగా. మేను అన్న క్షణంలో మిగతా ఇంద్రియాలతో పాటు ఈ జగత్తుతో చేరిపోతాడు. అన్నావా ఇక నానాత్వంలో కల్పనలో పడిపోతావు. అనకుండా ఉన్నావా అనంతమై దృశ్యరహితమై శాంతమై ఆనందమైన పరమాత్మమై ఉంటావు. ఇదే ఆత్మానుభవం, ఇదే ఆత్మ సాక్షాత్కారం, ఇది శాశ్వతం, దీనికి చ్యుతి లేదు. ఇదే అచ్యుతం, అనంతం, శాంతం, అఖండం, యుగాల నుంచి ఇది శాశ్వతంగా ఉన్నది. యుగాలు కాలానుగుణంగా కలిగి తొలుగుతూ ఉంటాయి. యుగాలు యుగ ధర్మాలు, ఆ యుగ ధర్మాలకు అనుగుణమైన వ్యవహారాలు, ఆ వ్యవహారాలు ఆ యుగాలు తొలగిన తర్వాత మరొక యుగం, ఇట్లా అవి పునరావృతం అవుతున్నాయే తప్ప వాటన్నిటికీ ఆధారమైన నిర్వికారమైన నిర్వికల్పమైన అచ్యుతమైన ఆ పరమాత్మ స్థితి అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంది. ప్రతి ప్రాణికి ఆధారమై ఉంది. ముఖ్యంగా నాకు, నేను అని అనడానికి అనుకోవడానికి ఆధారమై ఏదైతే ఉందో
సమస్త ప్రాణికోటికి అదే ఆధారంగా ఉంది, అదే పరమాత్మ అని శుద్ధ బుద్ధి చేత సద్గురి బోధ యందున్న విశ్వాసం చేత ఒక్కసారి ఈ జగత్తుని, ఈ దేహాన్ని, నేనున్న తలంపుని విడిచి నిలిస్తే ఏ పరమ మౌనమైన శాంత స్థితి ఉందో అదే మన నిజ స్వరూపము. దాని నుంచే కలిగింది నేనని, ఆ కలిగింది నేను అన్న భావనలో జారి అనేక జన్మలుగా ఇక్కడ తిరుగుతోంది. ఇవన్నీ తిరగడానికి కారణం నేను అన్న భావన కలగడం. ఆ భావన ఎప్పుడు కలగదో అప్పుడు ఉన్నది పరమాత్మయే అని సత్య జ్ఞాన స్వరూపమైన పరమాత్మ సాక్షాత్కారం ఈ రకంగా మనకి గురుబోధ వల్ల అందుతుంది. మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాం ఇప్పుడు. అంటే సాక్షాత్కారాన్ని అది చూసామని కాదు, ఆత్మ మన నిజస్వరూప అనుభవాన్ని పొందాం. పొందిన దాన్ని చిక్కబట్టుకోవడం ఒక్కటే ఈ జన్మ యొక్క సార్థకత. అనేక జన్మల దేహం నేనన్న భావన చిక్కపట్టుకొని తిరుగుతున్నాం కదా. ఇప్పుడు కాదని తెలిసి స్వరూపపు శాంతి అందిన తరువాత దానిని అంటి పెట్టుకుని ఉండడమే ఇప్పుడు మనం చేయవలసినటువంటి మానవ జన్మ వచ్చినందుకు, సద్గురు బోధ దొరికినందుకు మన స్వరూపాన్ని అంటి పెట్టుకుని ఉండడమే. ఇంతకంటే చెయ్యదగింది ఏదీ లేదు. ఎందుకంటే నువ్వు ఏది చేసినా మళ్ళీ జన్మ పరంపరల్లో కాల ప్రవాహంలో కాలుడి వశము కావలసిందే అని చెప్తున్నారు మా. అహంకారానికి నిజంగా ఉనికే లేదు, అది ఉన్నది కాదు అసలు. అది ఆత్మ యొక్క భ్రాంతి రూపమని భావం. ఆత్మ ప్రకాశంలోనే అది అలా తోస్తోందంటే ఈ నేనన్నది తలంపు కదా. మరి తలంపు కలుగుతుంది, తొలుగుతుంది, అవునా? అందుకే అది ఒక భావము. ఉపదేశాలలో 19, 20, 21 పద్యాలను ఉపదేశానికి అన్వయించుకోవాలి. ఉపదేశాలు కూడా భగవాన్ 19, 20, 21 శ్లోకాలు మనకి అందించారు. దాన్ని మనకి అన్వయించుకోవాలి. ఉపదేశ సారం చక్కగా చదువుతూ ఉంటే ఈ గురు ఉపదేశ రత్నమాల కూడా భగవాన్ చెప్పిన నిజమైన బోధకి మరి ఇది ప్రతీకలు గనక మనం ఉపదేశ సారంలో దాని గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఉపదేశ సారము 19లో ఏముంది, 20లో ఏముంది, 21లో ఏముంది అన్న దాన్ని మనం పరిశీలించాలి. నేను ప్రశ్న అడిగానంటే మళ్ళీ మీరు వెతుక్కుంటూ తిరుగుతారు. జవాబు నేనే చెప్పేస్తే వినేసి వదిలేస్తారు. కాబట్టి 19, 20, 21 మీరే వెతుక్కొని చదువుకుని అర్థం చెప్పుకోండి. ఇక అహంకారం నశిస్తే దాని అధిష్టానమైన ఆత్మస్థితి పూర్ణంగా గోచరిస్తుంది. కాబట్టి నేను అనే అహంకారం పూర్తిగా నశిస్తే అఖండమైన ఆత్మయే నేను అనే శుద్ధ సహజ స్వభావం ప్రకాశిస్తుంది. ఇది శరీర రూపాన్ని ధరించేసి సంసార చక్రంలో పడి భ్రమించే అహంకారంలాగా కృత్రిమమైంది కాదు. ఇదిగో ఈ నేను అన్నదాన్ని మర్చిపోతే అదొక శరీర రూపం తయారైపోయి ఇంకా సంసార చక్రం అంటే జన్మ మృత్యువుల చక్రంలో పడి భ్రమించే అహంకారం లాగా కల్పితమైనటువంటిది కాదు ఇది, అవునా? దేనికి ఇదంతా తెలుస్తోందో అది కల్పితం కాదు, దానిలో తెలియబడే అవన్నీ కల్పితాలు. కాబట్టి కల్పితాలు ఉండడానికి ఆధారమైన తెలివి స్వరూపము నువ్వు. పాము ఉండడానికి ఆధారమైన తాడులాగా ఈ కల్పితాలు, ఈ భావాలతో కూడిన కల్పితాలు ఉండడానికి ఆధారమైన తెలివి స్వరూపాన్ని, తెలివి స్వరూపం నువ్వు లేకపోతే నీ తెలివిలో తెలియబడే ఈ కల్పనలు ఏవి ఉండవు. నిన్ను మరిచిపోయావు, ఇవి సత్యాలనుకుంటున్నావు. అదే మాయ, అదే అజ్ఞానం, అదే మోహం, అదే సంసార చక్రంలో జన్మ మృత్యువుల్లో పడి నువ్వు దొరలడానికి కారణం. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో. నీవు స్వయం ప్రకాశ స్వరూపానివి. నీ తెలివి స్వరూపంలో నీవన్నీ తెలియబడి తగలబడుతున్నాయి. దాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నావు నువ్వు. కానీ అవి పోతున్నాయి, నువ్వు మిగిలే ఉన్నావు. మళ్ళీ ఏమాత్రమూ సిగ్గు లజ్జ లేదు.
అసలు ఎలా అనగలుగుతున్నావు? అవి పోతుంటే నువ్వు మిగిలే ఉన్నావుగా. దానిలో నువ్వు నేను ఇప్పుడు ఉన్నానన్న దాన్ని మర్చిపోయావు కాబట్టి ఇవి ఆ మరిపోయి ఈ చెరుపుకు కారణమైంది. మాటి మాటికి నేనున్నానన్న నీ నిజస్వరూపాన్ని మరువకుండా పట్టుకొని ఉండు. ఇవన్నీ నా తెలివిలో తోచేటువంటి కల్పనలు మాత్రమేనని సదా గుర్తు పెట్టుకొని ఉండు. కాబట్టి ఆ స్వరూపము, ఆ తెలివి స్వరూపము సంసార చక్రంలో పడి భ్రమించే అహంకారంలాగా కృత్రిమమైంది, కల్పితమైంది కాదు. ఎవరో ఏ జ్ఞానులో, ఏ బోధలో, ఏ శాస్త్రాలో అందించేది కాదు. అది నీ స్వరూపమే. ఒకవేళ ఏ జ్ఞానో, ఏ గురువో, ఏ శాస్త్రమో నీకు బోధించినా దానిని నువ్వు గ్రహించడానికి నువ్వు తెలివి స్వరూపమై ఉండాలి. నువ్వు తెలివి స్వరూపమై ఉన్నావు కాబట్టే చెప్పిన దాన్ని గ్రహించగలుగుతున్నావు. ఏది ఉండడం వల్ల చెప్పింది నీకు తెలుస్తుంది, దాన్ని మర్చిపోతావు. నాకిల్లా తెలిసింది, నాకల్లా తెలిసిన దాన్ని పట్టుకు తిరుగుతావు. తెలుస్తుందా ఎక్కడ అజ్ఞానం కలిగిందో? తన్ను మరచి తనువు తానై తలచి ఎన్నో జన్మములు ఎత్తి తుది తన్ను తెలిసి తాను అవుట పలుదేశ సంచార కలన్మేల్గొనుట కను. ఎన్ని కలిగినా నేను తెలివి స్వరూపమై ఉన్నాను గనకనే, ఆహా నేనున్నాను, ఇవన్నీ కలిగి తొలుగుతున్నాయి అని తెలుసుకుంటే ఇక ఆ కలిగి తొలిగే వానితో నీకు ఏ మోహం కలుగుతుంది? అయినా ఉన్నానుగా. అదే నీ నిజస్వరూపం. అది సహజము, నిరాటంకము, అఖండము, నిర్వికారము, మహామహిమాన్వితము అయినటువంటి హృదయము అనే ఈ నేనుని అది ఎటువంటి సహజమై ఉంది, నిరాటంకంగా ఉంది, అఖండమై ఉంది, నిర్వికారంగా ఉంది. ఆ ప్రకాశానికి వికారాలు ఉన్నాయా? నిర్వికారంగా ఉంది, మహామహిమాన్వితం. దాని సన్నిధానంలోనే లోకాలు, జగాలు, యుగాలు నిలబడి కలిగి కలిగి తొలగిపోతున్నాయి. అంతకంటే మహిమైన వస్తువు ఉంది. అయినా హృదయము అనే ఈ నేనును జీవన్ముక్తుల వ్యవహారాల్లో ఎటువంటి కర్తృత్వము లేని శుద్ధ అహంకారము అంటారు. జీవన్ముక్తులు వారి శరీరం జీవించి ఉంటుంది కానీ తాము అఖండ ప్రకాశమై ఉన్నానన్న అనుభవంలో స్థిరపడ్డారు. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. వాళ్ళ వ్యవహారాల్లో ఎక్కడ నేను నేను అనే ఏ కర్తృత్వము ఉండదు. నేను నేను అనేటువంటి నాది నాది అనేటువంటి కర్తృత్వము లేని ఆ అహంకారమే శుద్ధము. మనం ఎలా తెలుస్తుంది శుద్ధ అహంకారం ఎలా ఉందంటే మహర్షులు లాంటి వాళ్ళని, రామకృష్ణ పరమహంస లాంటి స్వామి రామతీర్థ లాంటి వాళ్ళని చూసి ఓహో శుద్ధ అహంకారం అంటే ఇది. ఆకారం ఉందే గాని దాని మీద నేను నేనే కర్తృత్వము, అహంకారం, మమకారాలు లేని నిర్వికారమైన స్థితే. అదే శుద్ధ అహంకారం. శుద్ధ అహంకారం ఎలా ఉందో చూసావా? కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు, నేను కాదు, నాది కాదు, అదేదో అలా కలిగి తొలుగుతూ ఉంటుంది అంతే అని. ఆ దేహ వ్యవహారాలన్నీ ఆ కలిగి తొలుగుతుంటే సాక్షిగా ఉంటూ ఆ వ్యవహారాలని నేను నాది అనుకోకుండా ఉండడమే శుద్ధాహంకారం. కాబట్టి ఈ శరీరమే నేను అనే లోపభూయిష్టమైన అహంకారం నశించిపోయింది వాళ్ళకి. ఈ శరీరం నేను అనే అజ్ఞాన భావన వాళ్ళకి నశించిపోయింది. నేను అఖండ ప్రకాశాన్ని, నేను తెలివి స్వరూపాన్ని అనే జ్ఞానం స్థిరపడిపోయింది. అట్టి పరిపూర్ణ జీవితాన్ని గడిపేవారు ఎటువంటి దుఃఖాలు, మనశ్చాంచల్యాలు ఉండవు వాడికి. దేనికి దుఃఖపడతావు? ఏదో కలిగింది, ఏదో కాసేపు ఉంది, తొలగింది, దాన్ని ఆపగలమా? అసలు అవసరం ఏమిటి? అందుచేత వాళ్ళ మనసుకి చాంచల్యాలు ఉండవు. చాంచల్యాలు లేవు కాబట్టి శాంతిగా ఉంటారు. అదే తమ సహస్థితిలో వాళ్ళు నిలబడి ఉంటారు. తాము తాముగా ప్రకాశిస్తూ ఉంటారు. వారికి దుఃఖ స్పర్శే ఉండదు. కలుగుతూ ఉంటాయి. మరి జ్ఞానులు కూడా తోటి జీవుల యొక్క సుఖ దుఃఖాలను పంచుకుంటూ, మరి ఎవరిలో కష్టాలలో ఉన్న వాళ్ళని చూసి వారు దుఃఖిస్తూ, సుఖాల్లో ఉన్నామండి అని తెలిస్తే వారి కోసం వారు సంతోషిస్తూ మరి కొన్ని వ్యవహారాలు చేశారు కదా అండి. చేశారు కదా. ఎవరైనా ఎంతో బాధల్లో ఉన్నాం స్వామి అని భగవాన్కి అయ్యో పాపం ఎంత బాధ వచ్చిందో నీకు కదా,
ఆ కోతి పడిపోయినప్పుడు అయ్యో ఎంత బాధ వచ్చిందో నీకు, దాని బాధకి ఈయన ఏడ్చాడు. ఆ కుక్క కాలు విరిగిపోతే ఈయన ఏడ్చాడు. ఉం? మరి పశుపక్షాది జీవులకి బాధలు కలిగినా నాకే వచ్చినట్లు ఈయన దుఃఖించాడే, వాళ్ళకి ఏది సుఖ దుఃఖాలు ఉండవంటారేమిటి? ఎవరో మా అమ్మాయికి పెళ్లి సెటిల్ అయింది భగవాన్ మీ కరుణ వల్ల అంటే, ఆహా నిజంగానా, చాలా సంతోషం, కళ్యాణం కళ్యాణం అని ఎందుకు ఆనందించాడు? మరి ఆయన సుఖ దుఃఖాలు లేవంటారేంటండి? మనకులాగే ఆయన సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నారు కదండి. ఆ దృష్టితోనే చూస్తాం మనం కదా. కానీ భగవాన్ లాంటి జ్ఞానులకి ఆ సుఖ దుఃఖాలన్నీ కల్పనలే, ఇవి తాత్కాలికాలే అన్న జ్ఞానం ఉంటుంది. మనకేమో ఆహా ఓహో ఇదే శాశ్వతం అన్నటువంటి అజ్ఞానం ఉంటుంది. సుఖమా ఇప్పుడు వచ్చింది సంతోషిద్దాం, కానీ ఇది శాశ్వతం కాదు అనే జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. దుఃఖమా ఇప్పుడు వచ్చింది దుఃఖిస్తాం, కానీ ఇది శాశ్వతం కాదు అనే జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. మనకేమో దుఃఖం వస్తే దుఃఖమే జీవితం అనుకుంటాం, సుఖం వస్తే సుఖమే జీవితం అనుకుంటాం. ఇదే జ్ఞానులకి అజ్ఞానాలకి వ్యవహారంలో తేడా. ఇప్పుడు అర్థమైందా? సుఖాలు ఎవరైనా చెప్పినప్పుడు ఆహా అని సంతోషిస్తాడు, దుఃఖాలు ఎవరైనా చెప్పినప్పుడు దుఃఖిస్తాడు కూడా. కానీ అవి శాశ్వతాలు కావు అన్న జ్ఞానం తన శాశ్వత స్వరూపమై ఉన్నాడు గనక ఆయన ఎరిగి ఉంటాడు. మనం ఎరుగం కాబట్టి ఇదే సత్యం ఇదే నిత్యం అనుకుని భ్రమలో ఉంటాం. జ్ఞానికి మనకి అదే తేడా. మరి మనం జ్ఞానులుగా జీవిద్దాం ఇప్పుడు. ఓహో వచ్చాడా, సరే సరే ఈశ్వరాజ్ఞ అనుకో, సుఖాలు పోయాయా, ఓహో పోయాయంటే దుఃఖాలు వచ్చాయన్నమాట. ఈశ్వరాజ్ఞ కలగడం తొలగడం ఈ జగత్తులో సహజం కదా, దానికి నేనెందుకు దుఃఖించాలి? అసలు దుఃఖమే రాదు, అవునా? అంతరంగంలో దుఃఖస్పర్శే లేదు, సుఖస్పర్శ కూడా లేదు. ఆ సంఘటనలు అనుగుణంగా అట్లా ఉన్నట్లు అలా ప్రకాశిస్తూ ఉంటుందంటే అది జ్ఞాని స్థితి. వాళ్ళు తమ శాంతిమయమైన తమ సహజ స్థితిలో రమిస్తూనే ఉంటారు. మనమేమో మన అస్థిరమైన అనిత్యమైన అశాశ్వతమైన వాటలో రమిస్తూ ఉంటాం. మనకి జ్ఞానులకి నిజమైన నేను తానుగా మిగిలిన వారికి, అబద్ధమైన నేనుగా ఉన్న వారికి ఇది తేడా. మనకి ఏమైనా దుఃఖాలు కలుగుతున్నాయంటే, సుఖాలు కలుగుతున్నాయంటే అసత్యమైన నేను అంటే పుట్టి చచ్చే నేనుగా ఉన్న వాళ్ళకే కలుగుతాయి, అవునా? మనకి కలుగుతున్నాయంటే నేనుగా ఉన్నామని అర్థం. సత్యమైన నేనుగా ఉన్న వారికి ఏమీ కలగవు, ఎందుకంటే అవి తొలుగుతాయని జ్ఞానం కలిగి ఉంటారు గనక. మనం కూడా ఇవి కలిగి తొలిగేవే అనేటువంటి జ్ఞానం కలిగితే ఈ భ్రమలలో పడకుండా మన సుఖస్వరూపాన్ని నుంచి వేడకుండా సుస్థిరంగా ఉంటాం. కాబట్టి దేహం ఉండగానే మన సుస్థిరత్వంలో మనం స్థిరపడాలి అని ఇక్కడ మనకి సందేశం అమ్మ. ఇక తర్వాత ఆత్మజ్ఞానోదయం అన్న అంశం చెప్తున్నారు. తనకి మూలమైన హృదయాన్ని విచారణ చేసి తెలుసుకుంటే, ఇప్పుడు మనం ఇంత విచారణ చేసిన మన హృదయం మనకు తెలిసిందా? నేనున్నాను అనే స్ఫురత్ ప్రకాశం అందరికీ ఉంది కదా. దాన్ని తెలుసుకుంటే తానే మూల వస్తువుని, నేనే మూలం అన్నిటికీ. దాన్ని ఇన్నాళ్ళు మిథ్యగా వ్యవహరించిన నేను అనే అహంకారం నశించిపోతుంది. ఓహ్ నేను లేకపోతే ఇవేవీ లేవు, ఇవన్నీ నా వల్లనే ఉన్నట్టు తోస్తున్నాయి. ఇంతకు ముందు నా వల్ల తోచినవి నేను నావి అనుకునే అజ్ఞానంలో ఉన్నాను. ఇప్పుడు అవి కలిగి తొలిగేవేను, నేనెప్పుడూ ఉన్నాను అనేటువంటి సత్యజ్ఞానం ఈ నేను అనే అహంకారం నశించిపోతుంది. ఆ మిథ్యాతత్వమైన నేను ఇప్పుడు మన నేనే, అది దాని మూలంలో అణిగిపోతుంది, లేకుండా పోతుంది. ఆ సద్వస్తువైన ఆత్మయే అపరోక్షంగా ప్రకాశిస్తుంది. పరోక్షంగా ఉంది, ఇప్పుడు అపరోక్షం స్వయంగా అదే నానన్న స్వరూపమే, ఆ ప్రకాశమే, ఆ తెలివే నేనై ఉంటాను. సదా తెలివే నేనై ఉంటాను, ప్రకాశమే నేనై ఉన్నాను కూడాను. అందరూ అదే అయి ఉన్నారు, తెలిసిన వాళ్ళు అదే అయి ఉన్నారు, తెలియని వాళ్ళు అదయ్యే ఉన్నారు. ఎందుకంటే అది తప్ప ఇంకొకటి లేదు.
తెలియని వాళ్ళేమో తన చేత తెలియబడే వాటిలో పడి దొర్లుతూ జన్మ మృత్యుల్లో కొట్టుకుపోతున్నారు. తెలిసిన వాళ్ళు ఇవి అన్ని కలిగి తొలిగేవే, నాకు సదా ఉండుటే నా స్వభావం అని హాయిగా శాంతిగా ఉన్నారు. అంతే. అందుచేత అజ్ఞాన అంధకారంలో పుట్టి ప్రపంచమంతా తానే అని జడలు విరబోసుకొని గంతులేస్తున్న అహంకార రాక్షసుని ఎవరాయి నేను అని విచారించి చూస్తే ఎక్కడి నుంచి పుట్టింది? ఈ రాక్షస స్వరూపమైన దెయ్యం అంటారు భగవాను. ఈ నేను అజ్ఞాన అంధకారంలోంచి పుట్టింది. తానెవరో తన్ను తానిరుగని అజ్ఞానంలోంచి పుట్టిన ఒక తలంపు. మన నేను అది ఈ ప్రపంచమంతా కదా, ఈ ప్రపంచమంతా నేనే, నాదే, ఇదంతా నాదే, ఈ దేహం నాదే అనుకుని జడలు విరబోసుకొని తిరుగుతోంది. నీదా? ఈ ప్రపంచం నీదే, పంచభూతాలు నీవా? ఈ నేలలో కొంత నీదా, ఈ నీటిలో కొంత నీదా, ఈ గాలిలో కొంత నీదా? ఏది నీది? సార్ ప్రశ్నించి చూసావా? ఈ పంచభూతాత్మక దేహంలో అన్ని పంచభూతాలు ఎన్నిప్పుడు నీదేది? ఈ దేహం నీదా? దీనిలో ఉన్న ఇంద్రియాలు నీవా? అసలు నీదేది? అసలు నువ్వెవరివి? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నువ్వెవరివి అని ప్రశ్నిస్తే, ఆ విచారణ చేస్తే, పెళ్లిలో ఎవరు అడగనంత వరకు ఇరువైపులా బంధువులుగాను నటించేసి వాళ్ళ మీద పెత్తనం చెలాయించేస్తుంది. ఆరాతీగా గుట్టు చప్పుడు కాకుండా పారిపోయే పరాయి దొంగ వ్యక్తిలాగా ఎవరివే నువ్వు అని గట్టిగా గద్దించి ప్రశ్నిస్తే అది ఎక్కడుందో తెలియకుండా మాయమైపోతుంది. ఈ దేహం నువ్వా అని అడిగితే నేను నాది నాదనుకుంటే ఇప్పుడు దాకా మనం విర్రవీగుతున్నాం. నువ్వా? నీదా? ఈ దేహం నిండా ఉన్నది పంచభూతాలు కదూ. పంచభూతాలు నువ్వా? నీదా? ఈ దేహంలో ఉన్నవి పంచ జ్ఞానేంద్రియాలు కదూ. ఆ ఇంద్రియాలు నువ్వా? నీదా? దీనిలో ఉన్నటువంటిది మనస్సు కదూ. ఆ మనస్సు ఎటువంటిది? సూక్ష్మ పంచభూతాలు కదా, మనోబుద్ధులు. మరి అది నువ్వా? నీదా? అసలు నువ్వెవరు? ఎవరో నువ్వు అని గద్దించి ప్రశ్నిస్తే అదిగో పెళ్లిలో చేరిన దొంగ బంధువులాగా అది మాయమైపోతుంది. ఇది నేనెవరని ప్రశ్నించావా? ప్రశ్నించే వరకు పెత్తనం చెలాయిస్తుంది. ఈ దేహం నేనంటుంది, నాదంటుంది. ఇంద్రియాలు నేనంటుంది, నాదంటుంది. ఈ మనస్సు నేనంటుంది, నాదంటుంది. నాకల్లాగా, నాకిల్లాగా, నేను ఇలా చేశా, నేను అలా అబ్బదా అని విర్రవేగడానికి జడలు విరబోసుకున్న మహా పెద్ద భూతంలాగా విజృంభించేస్తోంది. ప్రశ్నించేంత వరకు దీని ఆట ఇలాగే సాగుతూ ఉంటుంది. దానివల్ల మళ్లీ మళ్లీ దేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ దెయ్యం దేహాన్ని విడిచి మరొక దేహంలో పూని మళ్ళీ అక్కడ విజృంభిస్తూ ఉంటుంది. కఠినంగా ఉందనుకోకుండా నిజం అదే. అందుచేత ఆరా తీసి అడగగానే గుట్టు చప్పుడు కాకుండా నేనెవరే, నేనంటున్నావు ఎవరు అని ప్రశ్నిస్తే అది ఎక్కడుందో లేనే లేదు. నేనెవరు అని ప్రశ్నించేసరికి నేనన్నవాడే లేకుండా పోయాడు అంటున్నాం కదా, మాయమైపోతుంది. అప్పుడు ఇంకేముంది? సద్వస్తువైన ఆత్మ సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు. నిర్వికారమై, నిరంజనమై, శాంతమై, ఇట్టిదట్టిని వర్ణించలేని దివ్యంగా ప్రకాశిస్తున్నాడు జ్ఞానసూర్యుడు. అదే నువ్వు అని తెలుసుకో. అదే ఆత్మజ్ఞానోదయం అవ్వడం అంటే. అహంకారం మౌన స్థితిలో మునిగి నశించిపోవడమే జ్ఞానమయమైన జీవితం. ఈ అహంకారం నేను తలెత్తకుండా మౌనంలో ఐక్యమై ఉండడమే జ్ఞానమయ జీవితం. కళ ఎట్లాగా నిజము కాదో, ఈ అసత్య అహంకారం ఆ మౌన సాగరంలో మునిగి నశించిపోయినప్పుడు యథార్థమైన నేను తానై ప్రకాశిస్తుంది. కళలో ఎన్నో జరుగుతాయి, అవి నిజం కాదు కదా. నిజము కానట్లు ఈ నేను అనే అహంకారం తన నిజస్వరూపంలో నేనని అహంకరించకుండా, అనుకోకుండా నిలిస్తే నశించిపోతుంది. అప్పుడు యథార్థమైన నేను తానై
ప్రకాశిస్తూ దుఃఖరహితమైన దివ్య స్థితే తానుగా మిగులుతాడు. అదే నువ్వు. ఈ దేహమే సిలువ అని తెలుసుకోండి. ఈ దేహమే నేను అనే అహంకారమే యేసు. వింటున్నారమ్మా? ఈ దేహమే ఒక సిలువ. ఈ దేహమే నేను అనే అహంకారమే యేసు. అంటే మన జీవభావన. విచారణ చేత ఈ అహంకారాన్ని సిలువ వేస్తే ఈ దేహం నేనా, ఈ దేహం నాదా అని విచారణ చేసి ఈ అహంకారాన్ని, నేను దేహాన్ని అనే అహంకారాన్ని సిలువ వేస్తే అహంకారం నాశనం అయిపోతే ఇక ఎటువంటి దుఃఖాలు లేని సత్యాత్మ గోచరిస్తుంది కదా. అదే యేసు యొక్క పునర్జీవతత్వం. యేసు పునర్జీవించాడు. ఇంతకు ముందు దేహం నేనుగా జీవించిన యేసు తన అహంకారాన్ని సిలువ వేయగా దైవం తానుగా పునర్జీవించాడు. ఇంకంతే. దైవం తానయ్యాక ఇంక మళ్ళీ దేహంతో జీవితం లేదు. దేహం నేనైతే ఈ సిలువ పోతే మళ్ళీ ఇంకో సిలువ వస్తుంది. మళ్ళీ అక్కడ కూడా సిలువ వేయించుకోవాల్సిందే. కాబట్టి అహంకార నాశనమే పరమాత్మ ప్రాప్తము. నేను దీనికి అన్నిటికీ మళ్ళీ నేను అని అనుకోకుండా ఉండడమే. తాను తెలివి అయి ప్రకాశించడమే. ఈ రెండు మనకు బాగా అర్థమయ్యాయమ్మా. రెండు ముక్కలు అర్థమైతే చాలు, వేదాంతం అంతా మనకు అర్థమైపోయింది. నేను అని అనుకోకుండా ఉంటే చాలు. నీ నిజస్వరూపమైన తాను తెలివై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశంలో ఈ నేను బూడిదైపోతుంది. అదే మోక్షము. కాబట్టి అద్వితీయమైన సద్వస్తువు అప్రమేయమైన పరమ మౌన స్థితిలో అద్వితీయమైన రెండోది లేనటువంటి ఆ అక్కడ రెండోది ఉందా? మరి నేను అన్న తలంపు నశిస్తే అక్కడ రెండోది ఉందా? నేనన్న తలంపు ఆగితేనే రెండోది లేదు కదా. ఆ సద్వస్తువు అప్రమేయమైన పరమ మౌన స్థితి. ఆ స్థితిలో ఈ నేను అనే అహంకారము నశించిపోతే, అంటే ఆ స్థితిలో నెలకొని మనం వదలకుండా ఉంటే ఆత్మగా ప్రకాశించడమే కైవల్య సిద్ధి అంటారు. అంటే నేనన్న తలంపు కలగకుండా ఉండే వరకు ఆ మౌనాన్ని అంటి పెట్టుకుని ఉంటే అదే కైవల్య స్థితి. ఆ జ్ఞాన స్థితిలో బ్రహ్మానందం తన సహజ స్వభావంగా ప్రతిష్టమవుతుంది. అప్పుడు తెలుస్తుంది. ఎంత చెప్పినా ఆహా ఓహో అనుకోవడమే ఊహలకే తప్ప అనుభవానికి రాదు. నువ్వు నేను అని అనకుండా అనుకోకుండా ఉండేటువంటి స్థితిని ఎంత పెంచుకుంటూ పోతావో అంతగా నీ అహంకారం దానిలో భస్మం అయిపోతుంది, అయితే కరిగిపోతుంది. అప్పుడు బ్రహ్మానందం తన సహజ స్వభావంగా ప్రతిష్ఠితమైపోతుంది. ఇంకంతే. దాని నుంచి నేనన్నది పుట్టదు. దాన్నే భగవాన్ అన్నారు, ఉన్నది నలుబదిలో పుట్టిన నేను పుట్టని నేను. పుట్టని ఆ అఖండ ప్రకాశంలో నుంచి నేను అన్న ఒక భావన పుట్టింది. పుట్టింది కాబట్టి అది చస్తుంది. పుట్టని నేను చావు పుట్టుకలు లేని అఖండ ప్రకాశమై ఉంది. అదే పరమాత్మ, అదే నీ స్వరూపము. ఉన్నది నలభది ఎంత అద్భుతంగా చెప్పిందో అని చెప్తూ, ఇటువంటి ఆత్మ జ్ఞానోదయం కలిగితే దుఃఖ నివృత్తి. ఎన్నో మనోవికారాలతో దుఃఖిస్తున్న జీవుడు, ఎవరికన్నా లేవా అండి మనోవికారాలు? లేవు. ఎప్పుడెప్పుడో గుర్తు రావడం, గొలుక్కోవడం. ఇప్పుడే ఇలా ఉన్నామని ఏదో అనుకుంటూ ఉండడం, రేపు ఏదన్నా అయిపోతామేమోనని భయపడుతూ ఉండడం. ఇదే మనోవికారాలు. మనోవికారం లేకపోతే నువ్వు పరమాత్మవే. సత్సంగాలు ఏమీ అక్కర్లా, ధ్యానాలు జపాలు అక్కర్లా, సాధనతో పనే లేదు. కాబట్టి ఎన్నో మనోవికారాలతో దుఃఖిస్తున్నవాడు జీవుడు. ఒక్క వికారం కలిగితే దానికి అనుగుణంగా నువ్వు నాకే అనుకున్నావనుకో జీవుడు అయిపోతావు, దాన్ని అంటించేసుకుంటావు. మరి నాకే కదా అనుకుంటాను నేను,
నన్నే ఇలా అన్నారు, నాకే ఈ కష్టం వచ్చింది, నాకే ఈ దుఃఖం వచ్చింది అనుకుంటున్నావు. నీకా ఆ వచ్చిన వాటితో కలిసిపోవడమే వికారం. ఆ వికారం నీకు అంటుకుంటుంది. అది కలుగుతోంది, అది తొలుగుతోంది అని నాకు తెలుస్తోంది. ఆ తెలివి స్వరూపాన్ని నేను. కాబట్టి ఎన్నో మనోవికారాలతో దుఃఖించే జీవుడు ఆ మనోవ్యాకులతలు పోయి శాంతిని పొందాలంటే తనకు మూలమైన ఆ పరమాత్మే తన నిజస్వరూపమని తెలుసుకోవాలి. ఏదో వికారం, ఏదో తలంపు కలుగుతోంది, రెండు కలగకుండా ఉండదు. కానీ ఇందాక లేదు, ఇప్పుడు కలిగింది. సరే, అది కలగడం నాకు తెలుసు, చూద్దాం అని దాన్ని పట్టించుకుంటే అదే తొలగిపోతుంది. చెయ్యాలి మరి, ఎవరి మటుకు వాళ్ళు. వచ్చిన వికారాలతో కలిసిపోయి అల్లాగా ఇల్లాగా అనుకుంటూ గొలుక్కుంటూ కూర్చుంటే అవి అంటుకుంటాయి, అవి మళ్ళీ వాసనలుగా మారుతాయి. సరే, ఇందాక లేదు, ఇప్పుడు కలిగింది, సరే చూద్దాం అని చూస్తూ పోతే అది కాసేపటికి లేకుండా పోతుంది. అది తెలుసుకున్న వాడికి ఈ మనోవ్యాకులతలు పోయి శాంతిని పొందాలంటే తనకి మూలమైన ఆ పరమాత్మయే తన నిజస్వరూపము. నీ నిజస్వరూపం ఏమిటి? ఈ వచ్చిపోయే వాటిని, ఈ చచ్చిపోయే వాటిలు కలుగు తొలుగుతుంటే వాటిని తెలుసుకునే తెలివి స్వరూపమే నా నిజస్వరూపము. అట్టి నేను కలగలేదు, తొలగలేదు, నేను సదా ఉన్నాను అని తెలుసుకో. ఇంతకంటే మరొక మార్గం లేదు. ఇదే మోక్షానికి ఏకైక మార్గం. కలిగి తొలిగే వాటిని కలిగి తొలుగుతున్న వాటిగా చూడగలగడమే మోక్షం. ఎందుకంటే నీకే ఇలా అనిపించిందండి, నాకు అంత బాధేసిందండి నాకు అంటూ ఉంటావు. నీకా ఇలా అనిపించింది మనసుకి, అవునా? నాకే అనిపించేసింది అంటావు. బాధపడుతూ గొల్లుకుంటూ గిల్లుకుంటూ తిరిగి ఏడ్చేది మనసు, నేనే అనుకుంటావు. నువ్వా? నీకు తెలుస్తోందిగా ఆ బాధ, నీకు తెలుస్తోందిగా అది కలగడం, అది తొలగడం కూడా నీకు తెలుస్తోందిగా. అది మనోవికారం. కలుగుతోంది, తొలుగుతోంది అంటే మనోవికారం. కలిగిందేమన్నా అట్టే కూర్చుందా? నేనేదో కలిగిందమ్మా, అది ఇప్పుడు కూర్చుందా అలాగా? లేదుగా. ఓహ్, అది కలిగింది, అప్పుడు ఏదో బాధలో ఏడుపులో ఏవో వచ్చినట్టు వచ్చాయి, అవి తొలగింది, అవి పోయాయి అని ఎవరికి తెలుస్తుంది? నాకు. నేను కలగలేదు, తొలగలేదు, అవి కలుగుతున్నాయి, తొలుగుతున్నాయి, అవి నేను కాదు, నాది కాదు. అవునా? అటువంటి మనోవ్యాకులతలు పోయి తనకి మూలమైన పరమాత్మే తన నిజస్వరూపము తెలుసుకోవడమే ఏకైక మార్గం. అందుకే దేనిని విస్మరిస్తే ఈ విశ్వమాయ మహాశక్తివంతమై మోహంలో పడేస్తుందో. దేని మర్చిపోయావు నువ్వు? నేనున్నాను అన్న నీ తెలివిని మర్చిపోయావంతే. ఈ విశ్వమాయ మహాశక్తివంతమైన మోహంలో పడేస్తోందో దానిని, ఆత్మని అంటే ఆ ఆత్మని తెలుసుకుంటే తప్ప దుఃఖ రాహిత్యం కలగదు. దేన్ని? ఈ మాయ మోహంలో దేన్ని పడేస్తుంది? నేను జీవుణ్ణి, నేను దేహాన్ని అనుకునే మోహంలో పడేస్తుంది. నీ స్వచ్ఛను నువ్వు మర్చిపోతే. గురించి చెప్పుకుంటున్నాం కదా. దేనిని విస్మరిస్తే ఈ విశ్వమాయ మహాశక్తివంతమై మోహంలో మన పడేస్తుందో, దేన్ని మర్చిపోతే మోహంలో పడుతున్నాము? నేను ఉన్నాను అన్న దాన్ని మర్చిపోతే. అవును, మనం మోహంలో పడిపోతున్నాం కదా, పడిపోతున్నాము. దాన్ని తెలుసుకుంటే తప్ప నీకు దుఃఖరాహిత్యం కలగదు. నేనున్నానన్న దాన్ని మర్చిపోతే మోహంలో పడిపోతున్నావు. కాబట్టి నేనున్నానన్న దానిని మర్చిపోకుండా ఉండడమే ఈ మోహం నుంచి తప్పించుకోవడము. అందుచేత తన దారాపుత్రాదులు మరణంతో విలపించి మానవుడు తన నిజస్థితి ఏది అని తన భార్యో బిడ్డలో ఆస్తులో పాస్తులో పోతుంటే అయ్యో కొర్రోముల్లో ఏడుస్తాడే తప్ప అతడు ఏమిటికి వీళ్ళు వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, రేపొద్దున నేనేమవుతాను అని అతడు నేనేమవుతానన్న తన నిజస్థితిని తెలుసుకుంటే తప్ప మొదట తనని తాను పరిశీలించుకోవాలి.
ఏమిటి ఈ పుట్టడాలు, ఈ పెరగడాలు, ఈ కష్టాలు, ఈ సుఖాలు, నా వాళ్ళు, బంధువులు, చావడాలు, అసలు నేనేమిటి, ఎందుకు పుట్టాను అని తన్ను తాను పరిశీలించుకొని ఈ నేను అనే అహంకార నాశనం కోసం మొరపెట్టుకుని సద్గురువు దగ్గర ప్రయత్నం చేస్తేనే దుఃఖం పోతుంది. ఏమిటి స్వామి, ఎందుకు పుట్టాను ఈశ్వరా, హే గురుదేవా, ఈ పుట్టడం ఏమిటి, ఈ బంధువులు, ఈ మిత్రులు, నా వాళ్ళ నాళ్ళని ఎత్తికేసుకు చుట్టుకోవడం ఏమిటి, ఈ ఆస్తులు ఆపాస్తులను మూటలు కట్టుకోవడం ఏమిటి, ఓహో ఆహా అంటూ వాళ్ళని వెంటేసుకు తిరగడం ఏమిటి, వాళ్ళు చస్తే కుయ్యో ముర్రో అని తలబద్దలు కొట్టుకుని ఆడవడం ఏమిటి, మరి నేను చస్తాను కదా అని భయపడిపోవడం ఏమిటి స్వామి, ఎందుకు పుట్టానయ్యా, పుట్టి ఈ పెరిగి ఏడ్చి మొత్తుకుని చచ్చి ఎక్కడికి పోతాను స్వామి, నాకు నా సత్య స్వరూపాన్ని తెలియచేయండి, చావు పుట్టుకల మర్మాన్ని తెలియచేయండి అని ఈ అహంకార నాశనం కోసం మెరపెట్టుకొని ప్రయత్నిస్తే తప్ప నీకు దుఃఖం నశించదు. లేకపోతే దాంట్లోనే పడి దొర్లుతూ, ఎంత దొర్లుతూ ఉన్నా సరే, ఎంత అట్మోస్ఫియర్ లోకంలో నుంచి నాది అన్న వాళ్ళందరి దగ్గర నుంచి తలలు బొప్పులు కట్టేలాగా దెబ్బలు తగులుతున్నా సరే ఏడ్చి మొత్తుకుంటూ అప్పుడే దులిపేసుకుంటూ మళ్ళీ తిరుగుతూ ఉంటాం. అసలు అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉందా? అసలు ఏమిటని ఎవరైతే ప్రయత్నిస్తారో వారికే సద్గురువు అసలు రహస్యాన్ని తెలియచేసి దుఃఖాన్ని తొలగించేటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ శరీరమే అతడు అని ఒకరిపై నీవు ప్రేమాభిమానాలు చూపిస్తూ పోతే దాని అనంతరం ఆ శరీరం చచ్చిపోయినప్పుడు నీకు దుఃఖం కలగదు. నీ శరీరం నువ్వు నేను అనుకుంటున్నావు కాబట్టి ఆ శరీరం కూడా వాడు అనుకుంటున్నావు, వాడు నావాడు అనుకుంటున్నావు, వాడు చస్తే దుఃఖం కలగదు. అందుకే కలుగుతుంది. మరి దుఃఖం కలగకుండా ఉండాలంటే ఆ మిథ్యాప్రాణం యొక్క నిజస్వరూపం ఆత్మే, ఆ శరీరం యొక్క నిజస్వరూపం ఆత్మే కనుక దాని మీద నీ నిజమైన ప్రేమను చూపించవయ్యా. నీ నిజస్వరూపం ఆత్మ అని తెలుసుకుంటే ఇతర శరీరాలలో ఉన్నది కూడా ఆత్మే అని తెలుస్తుంది. అప్పుడు నీ ప్రేమను ఆత్మ మీద చూపించాలి తప్ప దేహాల మీద చూపిస్తూ మోహాలు కలిగించుకుంటూ కౌగిలించుకుంటూ ఆహా ఓహో అనుకుంటూ ఈ వెర్రి బ్రతికి ఎన్నాళ్ళు బ్రతుకుతావు? దానివల్ల మోహం పోదు కదా, సరికదా, ఇంకా నువ్వు అధపాతాడానికి జారిపోతావు. కాబట్టి నీవు ఆత్మస్వరూపానివై ఉన్నావు. మరి మిగతా అన్ని దేహాల్లో ఉన్న ఆత్మని ఉంది కదా, ఆ దేహంలో కూడా దాన్ని ప్రేమించు. ఆ దేహాన్ని కాదు ప్రేమించడం. నువ్వు దేహాన్ని ప్రేమిస్తే దేహం ఒకనాటికి తొలగిపోతుంది కాబట్టి నీకు దుఃఖం కలుగుతుంది. దేహమందున్న పరమాత్మ స్వరూపాన్ని, నీ దేహమందున్న నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకుని అన్ని దేహాల యందు ఉన్న ఆ ఆత్మని ప్రేమించడం నేర్చుకో. కాబట్టి దాని మీద నిజమైన ప్రేమను చూపించు. అప్పటికి ఈ వియోగ భావం నిన్ను బాధించదు కదా. ఆత్మ జనన మరణాలు లేనిది, దేహాలకే జనన మరణాలు తప్ప దానిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి జనన మరణాలు లేవు. కాబట్టి ఆత్మ ప్రేమలో వియోగ దుఃఖాలు లేవని తెలుసుకో కదా. ఎవరైనా చెప్పితే ఆయన ఆత్మ శాంతించాలండి అంటాం. అవునా? ఆత్మ అంటే ఏమిటి? ఏమన్నా తెలుస్తుంది? ఆత్మశాంతి కోసం మౌనమట. అసలు మౌనం ఎందుకు పాటిస్తున్నాం? ఆత్మశాంతి కోసమా? అంటే ఏంటి? అందరూ కాసేపు కళ్ళు మూసుకుని మాట్లాడకుండా ఉండాలి, అంతేనా? మనం చేస్తున్న పనులకి ఏమైనా అర్థం తెలుస్తోందా? మౌనమే ఆత్మ. మౌనముతో కూడి ఉండు. కాబట్టి ఆ దేహం పోయింది, అతడి స్వరూపము మౌనమైన ఆత్మయే. నీ స్వరూపం అంతే, మౌనమైన. ఈ దేహం ఉండగానే నేను మౌన స్వరూపమైన పరమాత్మని నువ్వు తెలుసుకుంటే అందరూ ఆ మౌన స్వరూపమైన పరమాత్మని తెలుసుకుంటావు. కాబట్టి ఆ దేహాలు పోయినా వారి నిజస్వరూపము మౌనమే అని ఆ మౌనాన్ని కాసేపు అవలంబించి ఉంటే వారిని నీలో ఐక్యం చేసుకున్నావని అర్థం. వారు నీకంటే ఇంక వేరుగా లేరు. నువ్వెప్పుడు ఉంటావు, మరి వారు ఎప్పుడు ఉన్నట్లే, వారు ఆత్మేగా. మరి ఇంక నీ చచ్చేవాడు చచ్చిపోయాడు, వాడి కోసం ఏడుస్తావు. కానీ వారి యందు ఉన్న ఆత్మ, నీ యందు ఉన్న ఆత్మ పరమ మౌనమే అని తెలుసుకుంటే, ఆ మౌనాన్ని కాసేపు అనుసంధానం చేస్తే
ఆత్మశాంతి కోసం మౌనం పాటించమన్నారు. ఎంత గూఢార్థం బ్రహ్మార్థం పెట్టి చేశారది. అవునమ్మా, ఎంత చక్కగా చెప్పారమ్మా. అది మానేసి ఆత్మశాంతిట అంటే శరీరం పోయింది, వాడు ఆత్మస్వరూపుడే ఉన్నాడనే కదా. వాడికి శాంతి కలగాలంటే మళ్ళీ భ్రాంతి స్వరూపమైన దేహాన్ని పట్టుకు వేళ్లాడే దరిద్రం వాడికి ఉండకూడదు. వాడి శాంతిగా ఉండాలంటే వాడి స్వరూపం మౌనమే కాబట్టి నువ్వు మౌనంగా ఉంటే అతడు నిజస్వరూపంలో ఆ మౌన స్వరూపమే మళ్ళీ జన్మల్లోకి రాడు. అదే ఆత్మశాంతించడం అని తెలుసుకో. అందుకు నువ్వు శాంతించు, నీ మౌనం నువ్వు శాంతించు, అప్పుడు ఎవరికైనా ఆత్మశాంతిని ఇవ్వగలవు అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే ఆత్మ జనన మరణాలు లేనిదని, కాబట్టి ఆత్మ ప్రేమలో వియోగ దుఃఖాలు లేవని తెలుసుకొని ఉన్నది ఆ పరమ శాంతిపూర్వకమైన మౌనమే. దానితో కుమ్మిడి ఉండు అని చెప్తున్నారమ్మా. దాని వల్లనే దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఇక రేపుడు నిత్య తృప్తుడు కామనా రహితుడు అన్న అంశాన్ని గురించి రేపు చెప్పుకుందామమ్మా. సరే.